హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే R18 మైక్రో ప్రాసెసర్ అండ్ మైక్రో కంట్రోలర్స్ అనే సబ్జెక్ట్ థర్డ్ ఇయర్ ఈసీ సబ్జెక్ట్ ఎలా పాస్ అవ్వాలో చూద్దాం. సో ఇది 3-1 సబ్జెక్ట్. సో ఎంపీఎంసీ షార్ట్కట్లో ఎంపీఎంసీ అంటాం. సో ఈ వీడియో చూడబోయే ముందు నేను ప్రీవియస్గా ఒక వీడియో చేశాను, హౌ టు పాస్ ఆల్ ది సబ్జెక్ట్స్ అని చెప్పేసి. ముందుగా మీరు ఆ వీడియో చూడండి, అంటే నీ ఆ సబ్జెక్ట్లో క్లియర్ కట్గా ఇలాంటి సబ్జెక్ట్కి ఎలా మనం పేపర్ ప్రజెంటేషన్ చేయాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అని నేను క్లియర్ కట్గా చెప్పాను. సో ఫస్ట్ మీరైతే ఆ వీడియో అయితే చూడండి, కింద నేను డిస్క్రిప్షన్ ఇస్తున్నాను. సో ఈ మైక్రో ప్రాసెసర్ మైక్రో కంట్రోలర్ సబ్జెక్ట్ విషయానికి వస్తే ఇది ఈసీఈ అండ్ బోత్ ట్రిపుల్ వాళ్ళకు కూడా మేబీ ట్రిపుల్ వాళ్ళకు కూడా ఉండొచ్చు ఈ రెగ్యులేషన్లో. బట్ ఈసీఈ విషయానికి వస్తే సో ఇది వన్ ఆఫ్ ది కోర్ సబ్జెక్ట్ ఆఫ్ ఈసీఈ. సో ఈ సబ్జెక్ట్ ఏంటంటే ఇది కోర్, అంటే వన్ ఆఫ్ ది కోర్ సబ్జెక్ట్. మీరు దీన్ని నెగ్లెక్ట్ చేయొద్దు, ఎందుకంటే ఇది ఫ్యూచర్లో కూడా మేబీ మీరు ఈ రూట్లో హార్డ్వేర్ రూట్లో వెళ్ళే వారికి అయితే కొంచెం యూజ్ అవుతుంది ఎంపీఎంసీ అనే సబ్జెక్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యావరేజ్ స్టూడెంట్ అయితే, అంటే మీకు టైం చాలా తక్కువగా ఉంది కదా, మీరు యావరేజ్ స్టూడెంట్ అయి ఉంటే కనుక నేను చెప్పినట్టుగా మీరు ప్రిపేర్ అవ్వండి. సో మీరు కొంచెం ఎక్కువ అంటే మీరు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అయి ఉంటే వాళ్ళు కూడా నేను చెప్పబోయే టిప్స్ అయితే ఫాలో అవ్వండి. సో ముందుగా మీరు ఏం చేయండి అంటే, మీరు ఒకవేళ మీరు యావరేజ్ స్టూడెంట్ అయి ఉంటే కనుక, మీరు అంటే అన్ని యూనిట్ చదవలేను, నేను ఒక 3 యూనిట్ చదువుకొని కంప్లీట్గా చదువుకొని నేను వెళ్ళిపోతా అనుకునే వాళ్ళైతే మీరు ఫస్ట్ యూనిట్, థర్డ్ యూనిట్ అండ్ ఫిఫ్త్ యూనిట్ చదువుకొని వెళ్ళండి కంప్లీట్గా. అంటే ఒక్క టాపిక్ కూడా వదిలేయకుండా ఫస్ట్ యూనిట్, థర్డ్ యూనిట్ అండ్ ఫిఫ్త్ యూనిట్ మీరు చదువుకొని వెళ్ళండి ఎగ్జామినేషన్ హాల్కి. సో ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఈ సబ్జెక్టు కానీ ఏ సబ్జెక్ట్ విషయానికి వచ్చినా కూడా ఫస్ట్ మీరు 2 మార్క్స్ కంప్లీట్ చేసేసుకోండి. ముందుగా మీరు 2 మార్క్స్ అనేది కంప్లీట్గా, ఇప్పుడు ఒక్క టూ మార్క్స్ కూడా వదిలిపెట్టకుండా స్పెక్ట్రమ్లో ఉన్న 2 మార్క్స్ అన్ని కంప్లీట్ చేసేసుకోండి. ఇప్పుడు స్పెక్ట్రమ్లోనే మనకి క్వశ్చన్ టు క్వశ్చన్, ఆన్సర్ టు ఆన్సర్ ఉంటుంది కాబట్టి మీరు 2 మార్క్స్, మీరు వేరే లాంగ్ ఆన్సర్స్ మీరు ఏ నోట్స్ అన్నా రిఫర్ చేయండి, నో ప్రాబ్లం. కానీ 2 మార్క్స్ మాత్రం మీరు నా సజెషన్ ప్రకారం మీరు స్పెక్ట్రమ్ యూజ్ చేయండి. ఎందుకంటే మ్యాక్సిమం 8 క్వశ్చన్స్, మినిమం 8 క్వశ్చన్స్ అయినా సరే మీకు స్పెక్ట్రమ్ నుంచి వచ్చే అవకాశాలు అనేవి ఉంటాయి కాబట్టి మీరు స్పెక్ట్రమ్లో ఉన్న ప్రతి యూనిట్లో ఉన్న 2 మార్క్స్ అని కంప్లీట్ చేసేసుకోండి. మీకు 2 మార్క్స్ కంప్లీట్ చేసేసుకుంటే ఆటోమేటికల్గా లాంగ్ ఆన్సర్స్ కూడా వచ్చేస్తాయి కాబట్టి. సో నెక్స్ట్ ఏంటంటే, సో మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఇదంతా నేను అంటే ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్ ఆధారంగా నేను ఇది హైలైట్ చేశాను. నేను హైలైట్ చేసిన టాపిక్స్ మాత్రమే మీరు చదువుకొని వెళ్ళండి, పక్కా డ్యామ్ షూర్ మీరు పాస్ అయిపోతారు, దాంట్లో నో డౌట్. సో ఏంటంటే, ఫస్ట్ యూనిట్ విషయానికి వస్తే నేను ఇక్కడ హైలైట్ చేశాను కదా, నేను హైలైట్ చేసిన ఈ పార్ట్ అంతా మీరు చదువుకొని వెళ్ళండి. మెయిన్గా ఈ సబ్జెక్ట్లో మనకు కావాల్సింది ఏంటంటే కన్స్ట్రక్షన్ పార్ట్. అంటే కన్స్ట్రక్షన్ పార్ట్ అంటే మీరు డయాగ్రామ్స్ మీరు మీరు మంచిగా ప్రాక్టీస్ చేయాలి. డయాగ్రామ్స్ ఎందుకంటే కొంచెం కొంచెం డిఫికల్ట్గా ఉంటాయి కొన్ని కొన్ని డయాగ్రామ్స్, ఎందుకంటే ఇది కొంచెం మైక్రో ప్రాసెసర్ టాపిక్స్ ఉంటాయి కాబట్టి మీరు కొంచెం హార్డ్వేర్, ఆ డిస్ప్లే, మదర్ బోర్డులు అలాంటివి ఉంటాయి కదా, మీరు అవి ఆ పిన్స్ అదొకటి డయాగ్రామ్స్ ఉంటాయి కదా, మీరు అవన్నీ క్లారిటీగా చూసేసుకోవాలి. ఎందుకంటే డయాగ్రామ్స్ మనకు వచ్చేస్తే ఆటోమేటికల్గా మనం మ్యాటర్ కూడా రాయొచ్చు కాబట్టి. సో మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ యూనిట్లో వచ్చేసి మీరు 8086 ఆర్కిటెక్చర్ అనేది వదిలిపెట్టద్దు. ఈ కంటెంట్ అంటే ఈ సిలబస్లో ఉన్న ఈ ఫస్ట్ పార్ట్ మొత్తం చదువుకొని వెళ్ళండి. సో సెకండ్ యూనిట్ విషయానికి వస్తే 8051లో రియల్ టైమ్ కంట్రోల్స్లో ఉన్న సబ్ హెడింగ్ లో ఉన్న ఈ టాపిక్స్ అన్నీ మీరు వదిలేయద్దు, ఇవి కూడా కంప్లీట్ చేసేసుకోండి. సో థర్డ్ యూనిట్ విషయానికి వస్తే ఎల్సిడి, కీబోర్డ్, ఈ 2 టాపిక్స్లోంచి ఏదో ఒక టాపిక్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. సో ఇవి నేను ఇక్కడ హైలైట్ చేశాను కదా, మెమరీ, ర్యామ్, రోమ్ అని చెప్పేసి హైలైట్ చేసినాయి, అవి పక్కా చదువుకొని పోండి. ఇంకొక ఈ థర్డ్ యూనిట్ విషయానికి వస్తే మీకు కొంచెం టైం ఉంది అనుకుంటే కనుక ఇంకొన్ని, అంటే నేను ఇక్కడ సీరియల్ డేటా ట్రాన్స్ఫర్ స్కీమ్ కానీ, ఆన్ బోర్డ్ కమ్యూనికేషన్స్ ఇంటర్ఫేస్ కానీ, ఇవి కూడా అందుకని మంచి చదువుకొని వెళ్ళండి మీకు టైం ఉంటేనే, అంటే మీరు ముందు నుంచి చదువుకుంటూ వస్తున్న వాళ్ళైతే కనుక. సో ఫోర్త్ యూనిట్ విషయానికి వస్తే ఏ ర్యామ్ ఇన్స్ట్రక్షన్ సెట్ లోపల ఉన్న ఈ హైలైట్ చేసిన అంతా చదువుకోండి, పక్కా డ్యామ్ షూర్ క్వశ్చన్ మీకు రావచ్చు.
సో నెక్స్ట్ 15 యూనిట్ విషయానికి వస్తే 15 యూనిట్లో జస్ట్ 3 to 4 లాంగ్ క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి ఇక్కడ నేను హైలైట్ చేసిన అయినా ప్రిపేర్ అవ్వండి, లేకపోతే ఈ కింది పార్ట్ అయినా ప్రిపేర్ అవ్వండి, నాట్ ఏ ప్రాబ్లం. కానీ ఏదో ఒక క్వశ్చన్ పక్కా వస్తుంది. సో మీకు పేపర్ ప్యాటర్న్ ఆల్రెడీ తెలుసు, మీకు పక్కా మీకు 2 లాంగ్ క్వశ్చన్స్ వస్తే అందులో ఏదో ఒకటి మీరు చూస్ చేసుకొని రావాలి. ఆటోమేటిక్గా ఒక క్వశ్చన్ అనేది చాయిస్ లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి. సో మీకు ఈ రోజు నుంచి ప్రతిరోజు మీకు ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయేంత వరకు ఏదో ఒక సబ్జెక్ట్ వీడియో వస్తూనే ఉంటుంది. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. సో మైక్రో ప్రాసెసర్, మైక్రో కంట్రోలర్స్ అంటే కొంచెం ఈజీ సబ్జెక్టే, మరీ డిఫికల్ట్ సబ్జెక్ట్ అయితే కాదు. సో మీరు కొంచెం ఎక్కువ అంటే కొంచెం ప్రిపేర్ అయ్యి మీరు ఇప్పుడు క్వశ్చన్కి తగ్గట్టుగా మీరు ఆన్సర్ రాసుంటే కనుక మీరు డెఫినెట్గా పాస్ అయిపోతారు. నేను చెప్పిన టాపిక్స్ ఉన్నాయి కదా, మీరు ఈ టాపిక్స్ మీరు ప్రిపేర్ అవ్వండి. సో ఇంకోటి ఏంటంటే మీరు డయాగ్రామ్స్ వదిలిపెట్టొద్దు. మీరు పక్కా క్వశ్చన్ టు క్వశ్చన్ డయాగ్రామ్స్ అండ్ యూజెస్, అప్లికేషన్స్ పక్కా రాయాలి. నేను కొన్ని టిప్స్ అనేవి చెప్పాను ఒక వీడియోలో, హౌ టు పాస్ ఆల్ సబ్జెక్ట్స్ అని చెప్పేసి. అప్పుడు ఆ టాపిక్ చూడండి, మీకు కొంచెం క్లారిటీ అనేది వచ్చేస్తుంది. సో నా వీడియో మన ఛానల్కి మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నా కంటెంట్ నచ్చినట్టయితే ఒక లైక్ అయితే వేసుకోండి. బై బాయ్.